అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 17వ భాగం. అర్జున్ ఖుషీ గతాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. తన తండ్రి పేరు తప్ప తనకేమీ తెలియదని తల్లి గురించి కూడా ఆమెకి తెలిసిన వివరాలన్నీ చెప్పింది. ఇద్దరూ మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. రాజారాం మాస్టర్ దగ్గరికి వెళ్ళిన ధనుంజయ్ లక్ష్మి కూడా ఇంటికి తిరిగొచ్చేశారు. రెండో రోజు ఉదయం అర్జున్కి కాఫీ ఇవ్వటానికి అతని గదిలోకి వెళ్ళేసరికి అర్జున్, అన్వేష్ సోఫాలో కూర్చొని దేని గురించో మాట్లాడుకుంటున్నారు. ఖుషి కాఫీ పట్టుకునే 2 నిమిషాలు నిల్చుంది. ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారని అర్థమై సోఫాకి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాఫీని పెట్టి వెనక్కి తిరగబోయింది. నువ్వు నీ పెళ్లి పనుల్లో ఉండు, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నేను ఇద్దరం లేకపోతే ఎలా? ఆ కార్డ్స్ సంగతేంటో చూడు. ఇంకా రాశిని పిలిచావా? రేపు ఉదయం ఇంటికి తీసుకురావాలి. గదిలో నుండి బయటికి రాబోతూ అర్జున్ అన్న మాటలు విని అడుగు ముందుకి పడలేదు ఖుషీకి. ఓ సెకను వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ తన్ని గమనించట్లేదు. అన్వేష్ కూడా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. మనసుకి బాధగా అనిపించింది. ఎంత ఉత్సాహంగా వచ్చిందో అంత నీరసంగా మెట్లు దిగింది ఖుషి. ఆ తర్వాత అర్జున్ ఖుషీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎందుకిలా? నేను గదిలోనే భార్యనా? బయట కాదా? అందరి ముందు నన్ను భార్యగా ఒప్పుకోలేరా? ఆ రాశినెందుకు పిలుస్తున్నారు అని ఆలోచిస్తూ దిగులుగా అలానే కూర్చునుంది. పెళ్లి పత్రికలు పట్టుకొని అన్వేష్, మంజు హాల్లోకొచ్చిన తర్వాత, మంజు, ముందు మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి మొదలు పెడదాం. కుమార్ వాళ్ళింటికెళ్దాం అంటూ మాట్లాడుతూ వచ్చి అక్కడే కూర్చున్న ఖుషీని చూసి, వెళ్దామా ఖుషీ, రెడీనా అని అడిగాడు. ఖుషి ఆలోచనల నుండి బయటకొచ్చి, 2 నిమిషాలు వచ్చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి దేవుడి మందిరంలో దండం పెట్టుకుని వాళ్ళతో బయలుదేరింది. అది మా చెల్లంటే. పత్రికలు ఇవ్వటానికి మొదటిసారి వెళ్తున్నాం. ఆ దేవుడాశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని ఖుషిని మెచ్చుకుంటూ మంజుతో చూసి నేర్చుకో అన్నట్టు సైగ చేశాడు. మంజు వెక్కిరిస్తూ కారులో కూర్చుంది. కాసేపటికి కారు కుమార్ ఇంటి ముందు ఆగింది. కారు దిగి తమకి ఎదురుగా ఉన్న బంగ్లాని చూసి, కుమార్ది ఇంత పెద్దిల్లా అంటూ ఆశ్చర్యపోయింది మంజు. ఏ ఉండకూడదా? అన్వేష్ అంటూనే ముందుకు కదిలాడు. వెనకాలే మంజు, ఖుషి వెళ్ళారు. ఆశ్రమంలో పెరిగొచ్చానన్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్దిల్లా? ఖుషి కూడా అర్థం కానట్టు వెనకాలే నడిచింది. ఆ ముగ్గురిని చూస్తూనే కుమార్ పరిగెత్తుకుంటూ ఎదురొచ్చి, ఇద్దరిని జంటగా ఇంత త్వరగా చూస్తానని అనుకోలేదు. రండి రండి లోపలికి అని సంతోషంగా పలకరిస్తూ ఓ గదివైపు దారి చూపించాడు. మంజు పక్కనే ఉన్న హాల్ని చూసి, ఇక్కడింత పెద్ద హాల్ ఉంది, గదిలో ఎందుకు అంటూ హాల్ వైపు నడవబోయింది. వాటికి కీస్ వేశాను. అవి నా గదిలోనే ఉన్నాయి. కానీ నేను వాడేది ఒక్క గదే, అందుకే వేటికి తాళాలు తీయలేదు అంటూ కుమార్ ఆ ముగ్గురిని అతని గదిలోకి తీసుకెళ్లాడు. ముగ్గురిని కూర్చోపెట్టి కావలసిన మర్యాదలు చేసి, కుమార్ కూడా వాళ్ళకెదురుగా కూర్చుంటూ, ఈ ఇల్లు నాదనుకుంటున్నారా? కాదు, ఈ ఒక్క గదే నేను వాడుకుంటున్నాను. నాకు ఎవ్వరూ లేరు, అనాథని. ఆశ్రమంలో పెరిగి బయటకొచ్చిన తర్వాత ఏ ఉద్యోగము దొరకలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను పార్ట్ టైం లాయర్గా కూడా చేస్తున్నాను. అది కూడా ఈ ఇంటి ఓనర్కే అని చెప్పాడు కుమార్. అన్వేష్కి ఏదీ అర్థం కాలేదు. అది కుమార్, కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు, కాస్త షార్ట్ చేసి వివరంగా చెప్తావా అన్నాడు అన్వేష్. మీరు చాలా సరదాగా మాట్లాడతారు అని కుమార్ నవ్వేస్తూ అని, ఈ ఇంటి ఓనర్ ఇక్కడుండరు, అబ్రాడ్లో ఉంటారు. నేను ఆశ్రమం నుండి బయటకు వచ్చానని తెలిసాక నన్ను ఈ ఇంటికి కాపలాగా ఉండమని అడిగారు. అంటే వాచ్మెన్ అని అనుకోకండి, కేర్ టేకర్ అనుకోండి. ఆయన చెప్పటం వల్లే ఈ కాలేజీలో జాయిన్ అవ్వగలిగాను. ఇంతవరకు కొడుకులు కూతుర్లు ఎవ్వరూ రాలేదు. సంవత్సరానికి ఒకసారి ఇంటి ఓనర్ వచ్చి చూసెళ్తుంటారు. నేను కూడా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. కానీ నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. మనం చదువుతున్న కాలేజ్ ఓనర్ ఈ ఇంటి ఓనర్ ఒకరే అని. ఆయన కాలేజ్లో అడ్మిషన్ ఇచ్చారు, ఉండటానికి రూమ్ ఇచ్చారు. ఈ అనాథకి అంతకు మించి ఏం కావాలి? కుమార్ అంటూ ఉండగా అన్వేష్ అతని చేతిని పట్టుకొని, ఇంకెప్పుడు అనాథని అనొద్దు, నీకు మేమున్నాము. నీ అన్న పెళ్ళి అనుకుని ఓ 2 రోజులు ముందొచ్చేసేయ్ అంటూ పెళ్లి కార్డుని అన్వేష్ కుమార్ చేతిలో పెట్టాడు.
మీరు ప్రత్యేకంగా చెప్పాలా? తప్పకుండా వస్తాను అని కుమార్ అంటూ ఉండగా ఏదో ఆలోచిస్తూ ఉన్న మంజు, ఆ ఓనర్కి ఎవ్వరూ లేరంటున్నారు. ఒకవేళ అతను తప్పిపోతే అని కనుబొమ్మలు ముడుస్తూ తనకొచ్చిన ఆలోచనని అడిగింది. కుమార్కెప్పుడు అలాంటి ఆలోచనే రాలేదు. షాక్ అయ్యి చూశాడు. నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, వెళ్ళి వెతుకుదువు కాని. వెళ్దామా ఇంకా? అన్ని పిచ్చనుమానాలు. అన్వేష్ మంజు తల మీద చిన్నగా కొట్టి కసురుకున్నాడు. ఖుషి వాళ్ళ వెనకాలే వెళ్ళింది. వాళ్ళ వెనకే వచ్చింది. కాని వాళ్ళ మాటల్లో పాలు పంచుకోవటం లేదు. తన ఆలోచన ఇక్కడ లేదని, మూడీగా ఉందని ఆ ముగ్గురికి అర్థమవుతూనే ఉంది. అలా ఎందుకుందో ఆలోచించిన అన్వేష్కి ఉదయం మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మంజు ఖుషి పక్కనే కూర్చుంటూ, ఇవాళ సాయంత్రం గుడికి వెళ్దామా అని ఖుషీతో మాట్లాడే ఉద్దేశంతో అడిగింది. ఆమె తల ఊపిందే కాని గొంతులో నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత వైష్ణవి ఇంటికి చేరుకున్నాక అన్వేష్ కారు దిగి, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి మంజుని ఖుషీని లోపలికి పంపించి వెంటనే అర్జున్కి కాల్ చేశాడు. అర్జున్ టెక్స్టైల్ స్టోరేజ్ రూమ్లో ఉన్నాడు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తెలియటంతో అన్వేషి ముందుగా వద్దామనుకున్నాడు. కానీ అర్జున్ పెళ్లి పనులు చూసుకోమని చెప్పి తనే బయలుదేరి స్టోరేజ్ రూమ్కొచ్చాడు. వేగంగా నడుస్తూ వెళ్ళి లోపలంతా పరిశీలించాడు. అదొక పెద్ద హాల్. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా లేదు. మేనేజర్ అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైనా తెలిసిందా? సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఫుటేజ్లో ఏదైనా దొరికిందా అన్నాడు అర్జున్. సార్, అదే అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు సీసీ కెమెరాలు బాగానే పనిచేశాయి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎలాంటి ఫుటేజ్ సేవ్ అవ్వలేదు. అర్జున్ పాకెట్లో చేతులు పెట్టుకుని సగం కాలిపోయిన బట్టల్ని గమనిస్తూ, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా అన్నాడు. ఇచ్చాను సార్, ఎస్ఐ వస్తున్నారు అని అతను చెప్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లతోటి ఎస్ఐ అక్కడికొచ్చాడు. అర్జున్ని చూస్తూనే, అర్జున్ గారు, సరైన సమయానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవటం అనుమానించేలానే ఉంది. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. ఇదంతా ఎవరు చేశారో అర్జున్కి బాగా తెలుసు. కానీ అశోకే చేశాడు అనటానికి సాక్ష్యాలు లేవు. ఎన్ని సంవత్సరాలుగా అశోక్ వేసే దొంగ దెబ్బని తప్పించుకుంటూ అతనికి పోటీనిస్తూ పై స్థాయిలో నిలబడ్డాడు అర్జున్. అతను మొదటి స్థానంలో ఉండాలనుకున్నాడే కానీ అశోక్ని తన దారి నుండి తప్పించాలి అనుకోలేదు. కానీ ఈసారి అశోక్ గురించి ఆలోచించాలి అనుకున్నాడు. ఎస్ఐ కంప్లైంట్ రాసుకొని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ వెనక్కి తిరిగి వస్తూ ఉండగా అన్వేష్ కాల్ చేశాడు. ఏమైంది, ఏదైనా తెలిసిందా అడిగాడు అన్వేష్. ఇది మనమే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయం. అశోకే చేశాడని అర్థమవుతుంది. మనకి ఇది ఒక డైవర్షన్ మాత్రమే. ఆ తర్వాత ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రాశి. రాశికి మ్యారేజ్ కార్డు ఇచ్చావా? అసలు ఎక్కడుంది? అపార్ట్మెంట్కి వెళ్ళావా? నిన్నటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది అని అడిగాడు అర్జున్. లేదు మచ్చా, వైష్ణవి వాళ్ళ ఇంటికొచ్చాము. ఆ తర్వాత మంజుని ఖుషిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అపార్ట్మెంట్కి వెళ్తాను. అయితే మరో విషయం, ఉదయం నుండి ఖుషి చాలా డల్గా ఉంది. రాశిని మన ఇంటికి తీసుకురావటం మంచి నిర్ణయం కాదేమో. మన కళ్ళ ముందుంటే అశోక్ ఏమీ చేయలేడని నీతో అన్నాను. కానీ ఖుషి బాధపడుతుందని అనుకోలేదు. ఏం చేద్దాం అన్నాడు అన్వేష్. అప్పుడే ఖుషి కార్లో తన మొబైల్ మర్చిపోవటంతో తీసుకోవటానికి వెనక్కి తిరిగొచ్చింది. ఇప్పుడు ఖుషి విషయం నాకు సమస్యే కాదు, రాశిని నాకు ఇంపార్టెంట్. చెప్పింది చెయ్యి. నువ్వెలా చేస్తావో నాకు తెలీదు. రేపు ఉదయం రాశి ఇంట్లో ఉండాలి చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అర్జున్ అరిచిన అరుపులకి ఫోన్లో నుండే మాటలు బయటికి గట్టిగానే వినపడుతున్నాయి. ఆ మాటలన్నీ ఖుషీకి తన గుండె మీద ఒక్కో బాణం గురి చూసి విసురుతున్నట్టు అనిపించింది. ఖుషీని అన్వేష్ చూడలేదు. ఆమె మొబైల్ తీసుకోకుండానే వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. కళ్ళు వర్షించే మేఘాల్లా ఉన్నాయి. గుండెలో భారం ఒక్కో మాట గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ భారం పెరుగుతున్నట్టు అనిపించింది. అందరూ ఆమెని గమనిస్తున్నారే కానీ తన బాధని మాటల రూపంలో వెంటనే వ్యక్తపరిచే మనస్తత్వం కాకపోవటం వల్ల అన్వేష్ మంజు
ఖుషీని వెంటనే అడగలేకపోయారు. మంజుని కాపాడిన ఖుషీ స్నేహితులందరికీ పెళ్లి పత్రికలిచ్చి, మరికొంతమంది ఆమె స్నేహితులకు కూడా ఇచ్చి, ముగ్గురు ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే కారు దిగటంతోనే ఖుషీ ఎవ్వరితో మాట్లాడలేదు. అప్పటి వరకు దాచుకున్న తన కన్నీటి కుండ పగిలే స్థితిలో ఉంది. పరిగెత్తుకుంటూ అర్జున్ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏడ్చింది. అతని ఫోటోని చూస్తూ బాధపడింది. 2 రోజుల ముందే ఇంటికి పిలుస్తున్నారంటే రాశిని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది. అందుకే ఇంతవరకు ఆమె గురించి ఎలాంటి మాట మాట్లాడలేదు. డైవర్స్ గురించి ఏదీ చెప్పలేదు. అంటే నిన్న రాత్రి నాతో అంత మంచిగా ఉన్నది శారీరక సుఖం కోసమేనా? ఆయన మీద ప్రేమను పెంచుకొని తప్పు చేశానా అని ఏడ్చి ఏడ్చి అలానే పడుకుంది ఖుషి. ఖుషి జాగ్రత్త అన్నట్టు మంజుకి సైగ చేసి అన్వేష్ రాశి అపార్ట్మెంట్కి బయలుదేరాడు. అతను అక్కడికి చేరుకోగానే ఆమె గుమ్మం ముందు అశోక్ కనిపించాడు. అతన్ని చూడగానే వెంటనే గోడచాటుగా దాక్కున్నాడు అన్వేష్. రాశి తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న అశోక్ని చూసి ఆశ్చర్యపోయి, ఇలా వచ్చారేంటి? అర్జున్కి తెలిస్తే మోసం చేశానని అనుకుంటాడు. మీరు ముంబైలో కలిసినప్పుడే చెప్పాను కదా, అలా రావటం నాకు కుదరదని అని కోపంగా అంది. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. అర్జున్ కంపెనీలో కంటే నా కంపెనీలోనే నీకు విలువ ఎక్కువగా ఉంటుంది. అతను నిన్ను అవసరానికి వాడుకుంటున్నాడు. పెళ్ళి ఎవరినో చేసుకున్నాడు. ఇంకా అర్థం కాలేదా అన్నాడు అశోక్. అయ్యుండొచ్చు, కానీ అతన్ని నా వైపు తిప్పుకోవటం పెద్ద సమస్య ఏమీ కాదు. ఈ షో అతనికే కాదు, నాకు కూడా ముఖ్యమైందే. అతని కోసం కాకపోయినా నా కోసం నేను గెలవాలనుకుంటున్నాను. అర్జున్ మనుషులు ఎవరైనా చూస్తే బావుండదు. ఇంక బయలుదేరుతారా అంటూ రాశి తలుపు వేసేసింది. అశోక్ ఆ తలుపుల్ని కోపంగా చూస్తూ, ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి చేరాల్సిన దానివే. వస్తావు, నీకు నువ్వుగా వస్తావు అని చెవిని కొక్కుంటూ కోపంగా వెళ్ళిపోయాడు. అన్వేష్కి కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. గట్టిగా ఊపిరి వదిలి రాశి అపార్ట్మెంట్ ముందు నిల్చొని డోర్ బెల్ రింగ్ చేశాడు. ఒకసారి చెప్తే మీకు వినపడదా? నేను రాను అని గట్టిగా అంటూ రాశి తలుపు తీసింది. ఇంకా నేను పిలవలేదే, ఎందుకు రానంటున్నావు? ఏమీ తెలియని వాడిలా అడిగాడు అన్వేష్. అది మీతో కాదు, రండి లోపలికి అంటూ తడబడుతూ రాశి అన్వేష్ని లోపలికి పిలిచింది. సోఫాలో కూర్చుంటూ, నిన్నటి నుండి కాల్ చేస్తున్నాం, మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు అడిగాడు అన్వేష్. మొబైల్ ప్రాబ్లంలో ఉంది, అది చెప్పటం మర్చిపోయాను. కొత్త మొబైల్ ఆర్డర్ ఇచ్చాను, కాసేపట్లో వస్తుంది అని రాశి చెప్పింది. ఫ్యాషన్ షో దగ్గరలో ఉంది, అలాంటప్పుడు మొబైల్ దగ్గర లేకపోతే ఎలా? ఎలాగైనా కాంటాక్ట్ చేసి విషయం చెప్పాల్సింది. అయితే నేనెందుకు వచ్చానంటే నా పెళ్లి గురించి తెలిసే ఉంటుంది, కార్డు ఇవ్వటానికి వచ్చాను అంటూ చేతికి కార్డు అందిస్తూ, రేపు ఉదయమే ఇంటికి రావచ్చు, పెళ్ళయ్యే వరకు ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పాడు. రాశి కార్డు తీసుకొని దాన్ని చూస్తూ, ముందుగానే ఇంటికి రావటం ఎందుకు? పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను, నేనిక్కడే ఉంటాను. అయినా అర్జున్కి అలా చేయటం ఇష్టం ఉండదు అని మొహమాటంగా చెప్పింది. ముందుగా నువ్వు ఇంటికి రావాలని చెప్పింది అర్జునే. అర్జున్కి ఎలాంటి కోపం లేదు, ఇప్పుడు వస్తానన్నా తీసుకెళ్తాను. ఫ్యాషన్ షో అయ్యే వరకు ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు. ఆ మాట వినగానే రాశికి చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నోసార్లు అర్జున్ని ఇంటికి తీసుకెళ్ళి తన తల్లిదండ్రుల్ని పరిచయం చేయమని అడిగింది, కానీ అర్జున్ ఒప్పుకోలేదు. ఈసారి తనకి తానుగా ఇంటికి పిలవటంతో సంబరపడిపోయింది రాశి. పర్వాలేదు, నేను రేపు ఉదయం వస్తాను అని సంతోషంగా చెప్పింది. అర్జున్ ఆఫీసులో సమస్యలు రావటంతో ఆ రాత్రికి కూడా ఇంటికి రాలేదు. ఖుషి నిద్ర లేచేసరికి టైం 8 అయింది. పక్కన అర్జున్ కనిపించలేదు. ఎంతసేపు నిద్రపోయానా, కానీ సార్ ఎక్కడా? ఈ రాత్రి రాలేదు అంటే ఎక్కడున్నారో అర్థమైంది అని తనకి తనే మాట్లాడుకొని బాధపడుతూ ఉండగా ఎవరో డోర్ బెల్ కొట్టిన శబ్దం వినపడింది. ఇంత ఉదయాన్నే ఎవరు అని ఆలోచిస్తూ గది నుండి బయటికి రాగానే హాల్లో రాశి తన లగేజ్తో కనిపించింది. రాశి ఖుషీని చూస్తూనే, గెస్ట్ ఇంటికొస్తే ఎదురొచ్చి లగేజ్ తీసుకోవాలని తెలీదా
అర్జున్ నీకు జాబ్ ఇచ్చేటప్పుడు ఈ విషయం చెప్పలేదా అని అనగానే ఖుషి ఏం మాట్లాడకుండా వచ్చి ఆమెకి ఎదురుగా నిల్చుంది. అప్పుడే ధనుంజయ్ భానుమతి టిఫిన్ తినటానికి హాల్లోకొచ్చారు. రాశి ఆ ఇద్దరిని చూస్తూనే గౌరవాన్ని నటిస్తూ వంగి కాళ్ళకి నమస్కారం చేసి, నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్, బావున్నారా అంటూ అతి వినయాన్ని ప్రదర్శించింది. రాశి రాక గురించి అన్వేష్ ముందుగానే చెప్పటంతో అర్థం చేసుకున్న ధనుంజయ్ చిన్నగా నవ్వి, రామ్మ, సంతోషం అంటూ దీవించాడు. భానుమతికి రాశిని చూస్తే కోపం వచ్చింది. ఖుషి కోడలుగా వచ్చాక ఆమెకి మనశ్శాంతిగా అనిపించింది. రాశి గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంది. కురువితో తలకొక్కున్నట్టు డైరెక్ట్గా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టారు అని తనలోనే తిట్టుకుంటూ సంతోషం అంటూ బలవంతంగా ఓ నవ్వు నవ్వి టిఫిన్ తినటానికి భర్త పక్కన కూర్చుంది. ఏంటి వీళ్ళంతా మర్యాదకైనా పిలిచి తినమని చెప్పరేంటి, ఇంట్లో అందరూ ఇంతేనా అని అనుకుంటూ పయ్యారంగా నడుచుకుంటూ సోఫా దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. డైనింగ్ టేబుల్ దగ్గరున్న మంజు తింటం మానేసి ఆమెనే చూస్తూ ఉంది. అప్పుడే అన్వేష్ వచ్చాడు. వెల్కమ్ రాశి, నువ్వొచ్చావని తెలిస్తే అర్జున్ సంతోషిస్తాడు, రా టిఫిన్ చేద్దాం అంటూ షెడ్ హ్యాండ్స్ పైకనుకుంటూ పలకరించాడు. అమ్మయ్య, మీరైనా ఉన్నారు. నాకు టిఫిన్ వద్దు, కానీ నేనెక్కడుండాలో చెప్తే నా లగేజ్ అంతా అక్కడ పెట్టుకుంటాను అంటూ కళ్ళు తిప్పుతూ చెప్పింది. పైన గెస్ట్ రూమ్ ఉంది, అందులో ఉండొచ్చు, టిఫిన్ తినేసి వెళ్ళు అని చెప్పి మంజు వైపు తిరిగి ఆఫీస్కి వెళ్ళొస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాశి ఖుషి వైపు తిరిగి, సరి చెప్పింది వినపడలేదా, పైన గెస్ట్ రూమ్ అంట, ఆ గెస్ట్ రూమ్కి నా లగేజ్ తీసుకునిరా అని పొగరుగా చెప్పింది. చందనాకి కోపం వచ్చింది. మంజు, ఈ ఖుషికేమైంది, నేను తీసుకురానని చెప్పలేదా, ఎందుకలా మూగ ముద్దులా ఉంది అని పిడికిలు బిగించి రాశిని చూస్తూ కోపంగా అంది. ఆ మోడల్ని చూసేసరికి నీకు కూడా మాటలొస్తున్నాయే, ఎవరితో మాట్లాడని నువ్వు ఖుషీని మోగమొద్దు అంటున్నావా అంటూ చిన్నగా నవ్వింది మంజు. అలా కాదదనా, అదంతా మర్చిపో, ఖుషి అలా చేయటం నాకు ఇష్టం లేదు, నువ్వే చెప్పు అని చందన చిరాగ్గా అనేసరికి మంజు ఖుషీని పిలిచి, అదంతా రమణమ్మ చూసుకుంటుంది, రమణమ్మ గెస్ట్ హౌస్ చూపిస్తుంది, నువ్విలారా అంటూ గట్టిగా అరిచింది. ఖుషి లగేజ్ అక్కడ పెట్టి మంజు దగ్గరికి వెళ్ళగానే రమణమ్మ లగేజ్ అందుకొని రాశిని పై గదిలోకి తీసుకెళ్ళింది. ఆ లగేజ్ నిన్నెవరు తీసుకెళ్ళమన్నారు, అన్వేష్ చెప్పాడా, నేను చెప్పానా, అంత అవసరమేముంది అని కోపంగా అంది మంజు. అంటే మీ అన్నయ్య పిలిచిన గెస్ట్ కదా, మర్యాద ఇవ్వకపోతే కోపం వస్తుందేమో అని ఖుషి అమాయకంగా అంది. నువ్వెప్పుడు అలా చేయకు, ఎవరు పిలిచారో వాళ్ళే మర్యాద ఇచ్చుకుంటారు, నువ్వురా అని టిఫిన్ ప్లేట్లో వడ్డించి ఖుషి చేతిని లాగి కుర్చీలో కూర్చోపెట్టింది. రాశి రావటం ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఫ్యాషన్ షో అయ్యే వరకు భరించమని అన్వేష్ చెప్పటంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అన్వేష్కి అర్జున్కి ఆ ఫ్యాషన్ షోలో తమ టెక్స్టైల్ పార్టిసిపేట్ చేయటం అనేది ఒక కళ. అందుకుగాను ఏ అవకాశాలొచ్చినా విడిచిపెట్టకూడదు అనుకున్నారు. రాత్రంతా అర్జున్ ఫైర్ యాక్సిడెంట్ అయిన స్టోరేజ్ రూమ్లోనే ఉన్నాడు. డ్యామేజ్ అవ్వని స్టాక్ని మొత్తం వేరే స్టోరేజ్కి మార్పించాడు. ఆ స్టోరేజ్ గదికి రావటానికి ఉన్న దారిలోనే పక్కనే ఉన్న దుకాణాలలో ఉన్న సీసీ ఫుటేజ్ని తెప్పించాడు. 2 రోజులుగా ఓ వ్యక్తి అనుమానంగా తిరుగుతున్నట్టు కనిపించింది. అశోక్ని బయటికి లాగటానికి ఆ ఒక్క సాక్ష్యం పనికిరాదు. రాత్రంతా అదే పనిలో ఉన్నాడు అర్జున్. ఉదయాన్నే పోలీస్ కమిషనర్ నుండి ఫోన్ వచ్చింది. అర్జున్ వెంటనే వెళ్ళాడు. స్టేషన్లో కమిషనర్ ముందు ఉన్న ఆ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నాడు. సార్, ఏమైనా తెలిసిందా కమిషనర్ పక్కనే నిల్చొని అడిగాడు అర్జున్. మిస్టర్ అర్జున్, ఇతనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ ఎవరి కోసం చేశానో తెలీదు అంటున్నాడు. అర్జున్ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వైపు చూస్తూ, అలా ఎలా తెలియకుండా ఉంటుంది, తెలిసి కూడా చెప్పకపోవచ్చు, నేరస్తుడిని కాపాడాలి అనుకోవచ్చు అని అర్జున్ అనగానే కమిషనర్ అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సైగ చేయగానే అతని చేతిలో ఉన్న లాఠీతో భయంకరంగా ఆ వ్యక్తిని కుట్టాడు. నన్ను నమ్మండి, నిజంగా ఎవరి కోసం చేశానో నాకు తెలీదు. మధ్యలో బ్రోకర్ ఉంటాడు, పలానా పని చేయమని మాకు చెప్తారు. ఆ పని పూర్తయ్యాక డబ్బులిచ్చి వెళ్ళిపోతారు. ఆ ఫోన్ నంబర్ కూడా పనిచేయదు.
మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వస్తారు. పని చేసి డబ్బులు తీసుకుంటాం. ఎవరి కోసం చేస్తున్నామో అడగం అంటూ అతని ఒంటికైన గాయాల నొప్పిని తట్టుకోలేక బాధపడుతూ చెప్పాడు. అది విన్న తర్వాత కమిషనర్ అర్జున్ వైపు తిరిగి, మిస్టర్ అర్జున్, అతను ఏదైతే చెప్తున్నాడో అది నిజం. మన సిటీలో ఇలాంటి దందాలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళు డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తారు. కానీ ఎవరి కోసమో వాళ్ళకి తెలీదు. వీడు 2 రోజులు మీ స్టోరేజ్ రూమ్ని కనిపెట్టాడు. సీసీ కెమెరాలకి సంబంధించిన మెయిన్ పవర్ని కట్ చేశాడు. అక్కడున్న వాచ్మెన్కి కనిపించకుండా తప్పించుకున్నాడు అంటూ స్టోరేజ్లో ఉన్న బట్టలకి ఎలా నిప్పు పెట్టాడో వివరించాడు కమిషనర్. అర్జున్ పిడికిలు బిగించి, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరేం చెయ్యాలో అది చేశారు. ఇక ముందు నేనేం చెయ్యాలో అది చేస్తాను అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చేశాడు అర్జున్. ఆ తర్వాత అన్వేష్కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. అంటే అశోక్ ఇదంతా చేశాడని తెలిసినా లీగల్గా మనమేం చేయలేమా అన్నాడు అన్వేష్. చెయ్యొచ్చు, చేద్దాం అంటూ అన్వేష్కి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలో వివరించాడు అర్జున్. అర్జున్కి ఆఫీస్ నుండి మరో కాల్ వచ్చేసరికి అన్వేష్ కాల్ కట్ చేసి, నేను బిజీ షెడ్యూల్లో ఉన్నాను, మరో గంటలో అక్కడుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అర్జున్కి రాత్రి నిద్ర లేదు. ఉదయం కూడా ఇంటికి వెళ్ళలేదు. ఆఫీస్ రూమ్లో ఉన్న తన ప్రైవేటు గదిలోనే ఫ్రెష్ అప్ అయ్యాడు. ఫ్యాషన్ షోకి సంబంధించిన పనులు చేస్తూనే మధ్యాహ్నం గడిచిపోయింది. మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అతని గదిలో నిద్రపోయాడు అర్జున్. సాయంత్రం వేళ అన్వేష్ ఫోన్ చేస్తే గాని అతనికి మెలకు రాలేదు. మచ్చా, నిద్ర బాగా పట్టిందా? మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, ఎందుకులే అని లేపలేదు అని అన్నాడు. ఆ రాశి విషయం ఏమైంది? అర్జున్ అడిగాడు. ముందు రోజు పిలవటానికి వెళ్ళినప్పుడు అశోక్ వచ్చాడని, అతను ఎంత బలవంతం చేసినా రాశి ఒప్పుకోలేదని మొత్తం వివరించాడు. అశోక్ డైరెక్ట్గా రాశి అపార్ట్మెంట్కే వచ్చేస్తాడని అర్జున్ అనుకోలేదు. మనం పట్టించుకోవట్లేదని చేతకాని వాళ్ళం అనుకుంటున్నాడేమో. ఈసారి దెబ్బ గట్టిగా తగలాలి అర్జున్ అన్నాడే కానీ అవతల నుండి ఎలాంటి మాట వినపడలేదు. అన్వేష్, ఉన్నావా? ఏమైంది? అనుమానంగా అడిగాడు అర్జున్. అర్జున్, నీకు విషయం చెప్పాలి. రాశి ఏమందో తెలుసా? అర్జున్ని ఎలాగైనా నా వైపు తిప్పుకుంటాను అని. ఏం చేస్తుందో తెలీదు. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఆమెతో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకొని ఖుషీని నిర్లక్ష్యం చేయొద్దు. నీకు పెళ్ళయింది, నీ భార్య ఖుషి. ఇదెవ్వరూ మార్చలేని నిజం. నువ్వెప్పటికైనా ఒప్పుకోవలసిందే అన్నాడు అన్వేష్. ఏంటి? ఆ రాశి నన్ను కంట్రోల్ చేస్తుందా? దానికంటే ముందు నిన్ను చంపేస్తాను. నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నా భార్య ఎవరో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పని గురించి ఆలోచించు అని అర్జున్ కాల్ కట్ చేయబోతూ ఉండగా, నిజం చెప్పు, నాకో మాట ఇవ్వు. రాశితో కలిసి ఖుషీని ఏడిపించావు కదూ అని అన్వేష్ అనగానే అతను ఎందుకలా అంటున్నాడో అర్థమయ్యి, నీకో విషయం చెప్పనా? 2 సంవత్సరాలుగా ఆమెతో కలిసున్నానంతే. కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఖుషి నా జీవితంలోకి రాకపోతే ఏమై ఉండేదో. కానీ రాశిని మాత్రం పెళ్లి చేసుకునేవాడిని కాదు. అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదేమో. నాకు పెళ్లి మీద ఎలాంటి ఆలోచన లేదు. అవసరం కోసం ఆమెతో ఉన్నాను. ఆమె కూడా నాతో అలానే గడిపింది. కానీ ఖుషి నా జీవితంలోకి వచ్చాక తనే నా జీవితమైంది. 2 సంవత్సరాలుగా నా కంపెనీలో మోడల్గా ఉండటానికి రాశితో అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఆ తర్వాత రిలేషన్ కంటిన్యూ చేద్దామంటే చేసేవాడినేమో, లేదంటే బ్రేకప్ చేసేవాడిని అని అర్జున్ చెప్పగానే అన్వేష్ ఆశ్చర్యపోయాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.